యాజ్ ఎ బిగినర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్, లిక్విడిటీ అంటే ఏంది, లిక్విడిటీ ఫూల్ అంటే ఏంది, ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్ ట్రేడ్ తీసుకుంటారండి. అలా తీసుకోకూడదు. ప్రాపర్గా మనం ట్రేడ్ ఎంటర్ అయ్యే ముందు, ట్రేడ్ ప్లాన్ చేసుకునే ముందు కీ లెవెల్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్ లెవెల్స్, అవసరమైతే ట్రెండ్ లైన్ లెవెల్స్ అండ్ లిక్విడిటీ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడ లిక్విడిటీ ఫూల్ ఉంది, ఎక్కడ ఆర్డర్ పెండింగ్స్ ఉన్నాయి అనేది ఇవన్నీ కంప్లీట్గా మనం తెలుసుకున్న తర్వాత ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అనేది చేయాలి. ఇవి తెలియకపోవడం వల్ల వాళ్ళు చాలా లాస్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం వీటన్నిటి గురించి నేనైతే వాటిని ఎలా సపోర్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడు పనిచేస్తాయి, ఎప్పుడు పనిచేయవు, ట్రెండ్ లైన్స్ కూడా ఎప్పుడు పనిచేస్తాయి, ఎప్పుడు పనిచేయవు, అసలు లిక్విడిటీ అంటే ఏంది, లిక్విడిటీ పూల్ అంటే ఏంది, వాటిని ఏ టైంలో మనం యూజ్ చేయాలి, ఏ టైంలో అవాయిడ్ చేయాలి అనేది వీడియోలో డిస్కషన్ చేద్దాం. కంప్లీట్గా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. సపోర్ట్ అంటే ప్రైజ్, స్టాక్ ఆర్ ఇండెక్స్, ఫ్యూచర్, వాట్ ఎవర్, ఏ మార్కెట్ అయినా సరే ప్రైస్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మల్టిపుల్ టైమ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లెవెల్కి వచ్చింది 2000 అనే లెవెల్కి వచ్చిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే దాన్ని సపోర్ట్ అని అంటారు. అదేవిధంగా మార్కెట్ ప్రైస్ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత, ఎగ్జాంపుల్ ఒక 4000 అనే లెవెల్కి వచ్చింది, కింద నుంచి పైకి వచ్చింది, బౌన్స్ మళ్ళీ డౌన్కి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ డౌన్ వచ్చింది, ఇలా ప్రైస్ అనేది సడన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రిటర్న్ రావడాన్ని రెసిస్టెన్స్ అంటారు. నేను ఇదంతా డీటెయిల్గా స్క్రీన్ పైన చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్. ఫ్రెండ్స్, నేనైతే చార్ట్లోకి వచ్చాను. ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే తెలుసుకుందాం. స్టెప్ 1 వచ్చేసి సపోర్ట్. నేను ఇక్కడ ఒక డ్రా చేస్తున్నాను లైను, ఇది వచ్చేసి సపోర్ట్ అనుకుందాం. దీనికి నేను ఒక గ్రీన్ కలర్ ఇస్తున్నా. అదేవిధంగా రెసిస్టెన్స్ ఆరెంజ్ కలర్ పెడతాం. ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ లెవెల్లో ఉంది, ఇక్కడ నుంచి ఇలా 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 వచ్చి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత బౌన్స్ అయ్యి మళ్ళీ ఇక్కడొచ్చి ఇక్కడ ఇలా 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 వెళ్ళడాన్ని, ఇక్కడ వచ్చేసి ప్రైస్ ఈ లెవెల్కి రాగానే మనకు 3 టైమ్స్ టచ్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పైన ఇది రెసిస్టెన్స్, ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం, మళ్ళీ థర్డ్ టైం కూడా మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావచ్చు, మనం అది చెప్పలేం. మనం మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైస్ ఇలా ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసి టచ్ అయ్యి మళ్ళీ రావచ్చు, లేదా మళ్ళీ ఈ లైన్ బ్రేక్ చేసి కూడా పైకి వెళ్ళొచ్చు. సో దీన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటాం. అదేవిధంగా ట్రెండ్ లైన్ అంటే ఏంటి? ట్రెండ్ లైన్ అంటే ప్రైస్ అనేది ఒక అప్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు ప్రైస్ మనకు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా 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 ఇట్లా ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇలా, అంటే ఒక రేంజ్లో ఇలా వెళ్ళడాన్ని దీన్ని ట్రెండ్ లైన్ అంటారు. అంటే 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. అదేవిధంగా పైన కూడా మనకు పైన ట్రెండ్ లైన్ 2 లెవెల్స్, ఇక్కడ వచ్చిన తర్వాత బౌన్స్ అయింది, ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మనకు రిటర్న్ అయింది, ఇక్కడ వచ్చిన తర్వాత రిటర్న్ అయింది, ఇక్కడ అయిన తర్వాత రిటర్న్ అయింది. అలా ప్రైస్ మనకు ఒక రేంజ్లో అప్ డౌన్ అవుతున్న దాన్ని మనము ట్రెండ్ లైన్ అంటాం. ఈ లెవెల్ని ట్రెండ్ లైన్ అంటాం మనం. ఎస్, ఇది ట్రెండ్ లైన్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి మనకు లిక్విడిటీ అంటే పెండింగ్ ఆర్డర్స్. ఈజీ సింపుల్ టర్మ్స్. లిక్విడిటీ అంటే మార్కెట్ సడన్ రేంజ్ బౌండ్లో ఇక్కడ తిరిగిన తర్వాత, ఇది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్. ప్రైస్ సడన్గా ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి మళ్ళీ తిరిగి ఈ రేంజ్లోకి వస్తుంది. దీన్నే లిక్విడిటీ స్వీప్ అంటారు. ఓకే, దీన్ని లిక్విడిటీ స్వీప్ అంటారు. ఇక్కడ TREND, ట్రెండ్, LINE ట్రెండ్ లైన్
ఓకే, ఇక్కడ SUPPO సపోర్ట్, ఇది వచ్చేసి రెసిస్టెన్స్. బేసిక్గా ఇది ఈ 3 ప్రాక్టికల్ ఎలా డ్రా చేయాలని చూద్దాం. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ నేను చెప్పేది కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, తర్వాత మీకు ఈజీగా ఎక్కడైనా ఏ మార్కెట్లో అయినా సరే అర్థమైపోతుంది. ఓకే, నేను ఇక్కడ డ్రా చేస్తున్నా, డ్రాయింగ్ కొంచెం థిక్నెస్ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకు సపోర్ట్, అంటే ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ఫోర్త్ టైం, అంటే ఎగ్జాక్ట్ ఈ లెవెల్కి రాకపోయినా ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఇది ప్రైస్ అనేది బౌన్స్ అయింది, దీన్ని సపోర్ట్ అంటాం. అదేవిధంగా రెసిస్టెన్స్ అంటే ఏంటి చూద్దాం. కీ లెవెల్స్ మనం పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి అంటే ఈ లెవెల్స్కి ఈ లెవెల్స్ దగ్గర మనకు మార్కెట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, అంటే మనం అలర్ట్గా ఉంటాం. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఈ లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ రివర్స్ అవుతుంది అని మనము ఒక అలర్ట్గా ఉంటాం. దీన్నే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, దీన్ని రెసిస్టెన్స్ అంటాం, దీన్ని సపోర్ట్ అంటాం. ఓకే, ఇలా మనం ప్రైజ్ మార్కెట్ ట్రేడ్ చేసే ముందు ప్రైజ్ ఇలా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ట్రెండ్ లైన్ ఏమన్నా వస్తుందా, ట్రెండ్ లైన్ చూద్దాం. ట్రెండ్ లైన్ వచ్చేసి మనకు పాయింట్ ఇక్కడ 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 నేను ఇలా డ్రా చేస్తున్నా. మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ కనెక్ట్ అయ్యే విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇది ట్రెండ్ లైన్. మీకు ఇంకా డీప్గా క్లియర్గా కనిపించడానికి నేను ఇట్లా పెడుతున్నా. ఇది ట్రెండ్ లైన్. ఓకే, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, 3 టైమ్స్ మనకు బౌన్స్ అయింది. అదేవిధంగా పైన కూడా మనకు డ్రా చేసుకుంటా పోతే ఎన్ని టైమ్స్ టచ్ అయితే చూద్దాం. ఇక్కడ 4 టైమ్స్ టచ్ అయింది, ఇక్కడ పైన ఇక్కడ 4 టైమ్స్ టచ్ అయింది. ఇలా ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ వరకు బాగానే ఉంది. వీటిని ఎలా ట్రేడ్ చేయాలి మనం? ఓకే, సపోర్ట్ బాగానే గీసుకున్నాం, ట్రెండ్ లైన్ బాగానే గీసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ట్రెండ్ లైన్ వచ్చేసి చాలా బాగా వర్కౌట్ అయింది. ఇది చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి ప్రైస్ ఒక సైకిల్లో వచ్చింది. ఎప్పుడు అలానే వస్తుందంటే ఎప్పుడు అలా వస్తుందంటే చెప్పలేం మనం. ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో లిక్విడిటీ క్రియేట్ చేసుకుంటా మార్కెట్ ఎప్పుడు లిక్విడిటీ బేస్డ్ ఆన్ లిక్విడిటీ మీద నడుస్తూ ఉంటుంది. ఇదిగో ప్రైస్ మనకు ఈ రేంజ్లో ఎలా ఎందుకు చూడండి, 1 బౌన్స్ టచ్ అప్ బౌన్స్, మళ్ళీ ఇట్లా ఈ రేంజ్లో మనకు ఇలా మనకు ఈ సైకిల్లోనే మనకు ప్రైస్ అనేది బౌన్స్ అయింది. దీన్నే ట్రెండ్ లైన్ అంటాం. అయితే యాక్చువల్గా మనం దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి అసలు? ఓకే, ట్రెండ్ లైన్ అనేది బాగానే ఉంది, సపోర్ట్ అనేది బాగానే ఉంది, ఎలా ట్రేడ్ చేయాలి? ఇక్కడ నేను సపోర్ట్ ఎంత పాసిబుల్ అయితే అంత వీటిని మ్యాక్సిమం డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ రెడ్ ఆరెంజ్ ఇస్తున్నాను. ఇక్కడ మన కీ లెవెల్స్, ఇవన్నీ కీ లెవెల్స్గా పనిచేసింది ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే ఒక సపోర్టు ఎప్పుడైతే రెసిస్టెన్స్గా పనిచేసిందో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత అదే సపోర్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా పనిచేసింది, అదే ఇక్కడ వచ్చేసి సపోర్ట్గా పనిచేసింది మనకు. ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకున్నాం. అయితే అన్ని టైంలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పనిచేస్తుందా అంటే అన్ని టైంలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పనిచేయదు. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ
నేను ఇక్కడ 2 టైమ్స్ బౌన్స్ అయిందని, మార్కెట్ 2 టైమ్స్ బౌన్స్ అయిందని ఇక్కడ నేను ఇది సపోర్ట్. ఓకే, ఇక్కడ బౌన్స్ అయిందని ఇది ప్రతిసారి ఇక్కడ బౌన్స్ అయిందని ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా. బట్ మార్కెట్ వచ్చేసి నాకు అగెనిస్ట్గా వచ్చింది. ఇక్కడ నేను ట్రేడ్ వచ్చేసి ఇక్కడ లాంగ్ పొజిషన్ ఇక్కడ తీసుకున్నా, నాకు అగెనిస్ట్గా మార్కెట్ వచ్చింది. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను, టార్గెట్ ప్రీవియస్ లెవెల్కి ఇక్కడ పెట్టాను. బట్ నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఎందుకంటే లిక్విడిటీ స్వీప్. మనం ఇక్కడ ఇప్పుడు ఇలాంటి ప్లేస్లో మనం ఎలా వీటిని అబ్జర్వ్ చేయాలంటే, ఎప్పుడైతే ఈ ట్రేడ్ని నేనైతే ఎలా అవాయిడ్ చేస్తానంటే, వన్స్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత లాస్ట్ హై ఇది ఉందా, లాస్ట్ హై ఇది, ఈ హై బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ హై బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అయిన తర్వాత అప్పుడు ట్రేడ్ తీసుకుంటాను నేను. అప్పటి వరకు ఈ హై బ్రేక్ చేయనంత వరకు నేను అసలు ట్రేడ్ తీసుకోను. సో ఈ ట్రేడ్ నుంచి నేను సేవ్. ఇలా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ట్రెండ్ లైన్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ లైన్ ఏర్పడింది. ఇక్కడ నుంచి నేను ట్రెండ్ లైన్ ఇలా ఓకే, ఇది 1 అవర్ చార్ట్. ఇక్కడ ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకున్నా. ప్రైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేను డ్రా అయితే చేస్తున్నాను. ప్రైస్ వచ్చేసి ఈ లెవెల్లో ఒక్కసారి బౌన్స్ అయిన తర్వాత ప్రీవియస్గా ఏ లెవెల్ అయితే ఉందో, ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో, ఈ హై ఎగ్జాక్ట్ ఇది ప్రీవియస్ హై. ఈ హై బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవ్వాలి. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది చాలా పెద్దగా అవుతుంది. మార్కెట్ స్ట్రక్చర్, దీన్ని మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటారు. ఇలా ట్రెండ్ లైన్ అనేది కూడా మనం ట్రెండ్ లైన్ కూడా జాగ్రత్త పడి ట్రేడ్ తీసుకోవచ్చు. అసలు ఇక్కడ ఏంటంటే 1 టైం, 2nd టైం, 3rd టైం అందరూ ఇక్కడ ఇదంతా లిక్విడిటీ, మనకు ఇదంతా లిక్విడిటీ యాజ్ ఎ సమ్ టైమ్స్ యాక్ట్ యాజ్ ఏ ట్రెండ్ లైన్, సమ్ టైమ్ ఇది లిక్విడిటీ పూల్గా మారిపోతుంది. అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు ట్రెండ్ లైన్ ఉందని ఇక్కడ ట్రెండ్ లైన్ ఉందని ఇక్కడ ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేస్తారు. వాడు ఏం చేసిండు, రివర్స్ వచ్చేసిండు, మార్కెట్ రివర్స్ వచ్చేసిండు. ఈ విధంగా మనం అందరు స్టాప్ లాస్, ఇవి స్టాప్ లాస్ ఇవన్నీ స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్లు పెట్టిండు. ఇగో ఈ లిక్విడిటీ స్వీప్ ఈ స్టాప్ లాస్ని తిన్న తర్వాత మళ్ళీ రివర్సల్ అయిపోయింది. ఇక్కడ స్టాప్ లాస్, ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఇలా ఎప్పుడు ట్రెండ్ లైన్ నేను ఇక్కడ ట్రెండ్ లైన్ మల్టిపుల్ టైమ్స్ మనకు వర్కౌట్ అవుతాయి, మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. ఇది వెడ్జ్ ప్యాటర్న్, ఇది ఇక్కడ ట్రెండ్ లైన్, రివర్సల్ అవి కూడా చెప్తాను. రివర్సల్ ఎలా ట్రేడ్ తీసుకోవాలి, కంప్లీట్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి, యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఫస్ట్ మీకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలనేది పర్ఫెక్ట్ రావాలి. నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ట్రేడ్ తీసుకోండి. రివార్డ్ ఏంటి తీసుకోవాలి, అసలు ఎంత పర్సెంటేజ్ మనం ఇవ్వాలి, ఇవన్నీ ఫర్దర్ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఇది బేస్డ్ ఆన్ బిగినర్స్. ఒక ట్రేడ్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, దాన్ని మార్కెట్లో అప్లికేబుల్ చేయాలి. మన ఇండియన్ మార్కెట్ అండ్ ఫారెక్స్ అండ్ క్రిప్టో ఏ మార్కెట్ అయినా దున్ని పడేసే విధంగా నేను ట్రైన్ చేస్తా. ఖచ్చితంగా నాకు మీ సపోర్ట్ కావాలి. ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలంటే మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, కామెంట్లో నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.